మీకు అతనే నచ్చిండు? ఆల్రెడీ పెళ్ళైందన్న విషయం మీకు తెలుసు కదా? లేదు సార్, నాకు ఎవరేమన్నా అతనితోనే ఉంటాను సార్. నువ్వు బాబాయ్తో ఉండబట్టేగా గెట్టేసేది? నేను బాబాయ్తోనే ఉంటాను. నీకు నచ్చితే నువ్వు ఇంట్లో ఉండు, లేదంటే నువ్వు పో, నేను ఉంటా అంతే. అంటే ప్రపంచంలో ఏ మొగోడు అనేటోడే లేడు, బాబాయే మొగోడా? వేరే మొగోళ్ళు లేరా? తనంత ప్రేమగా ఎవరు చూసుకోరు సార్. మరి భార్య పిల్లలు ఏమైపోవాలి? జీవితం నాశనం చేసి కాదు నీ సొంత కూతురు పెద్దగా ఆమె కూడా బాగుంటే ఆమెతో కూడా ఇలాగ వెళ్ళిపోతావా? వాయి వరుస లేనోడికి ఎవరితో అయితే ఉంది మేడం. మనశ్శాంతి లేదు మేడం. మనశ్శాంతి లేదు. బాబాయ్ మనశ్శాంతి లేకుండా చేస్తుంది మేము. ఇప్పుడు చూస్తున్నా అవులాగా మాట్లాడుతున్నావు. నువ్వు వచ్చిన దాని వల్ల వాళ్ళిద్దరు జీవితాల్లో కష్టం ఏర్పడింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. లంగా పల్లి చేస్తుంది లంగా మళ్ళీ మాట్లాడుతున్నావు. ఏం చెప్పాబాయ్, ఏంది తలదించుకొని అట్లా ఉంటే పిన్ని ఇంతగా రచ్చరచ్చ చేసిందని చెప్పి ఇప్పుడు నీ నిజ స్వరూపం బయటపడింది నాకు. అట్లా నేను చూసిన తర్వాత చాలా ఇష్టమైంది, మంచిగా వాడుకొని వదిలేయాలనుకున్నా. ఇంకా నాకు తిన్నంత వరకు తిన్నా, ఇప్పుడు నా మొహం కొట్టింది. బాబాయ్ చాలా మంచోడు. కానీ బాబాయ్ మంచోడేమో గాని మంచం ఎక్కిన వాడు. ఏం చెప్పాలా ఈ స్టోరీకి? ఈరోజు మన స్టూడియోకి తన భర్త గురించి తెలియచేయడానికి ఒక భార్య తన గాథని విన్నవించుకోవడానికి వచ్చింది. తనని పిలుస్తాము. రండమ్మా. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు? సుకన్య మేడం. మీ పేరు? ఏ విషయంగా వచ్చారమ్మా? తను నా హస్బెండ్ మేడం. అయితే తనతో ఉంటాను అంటున్నాడు. ఈమె పేరు? వైష్ణవి మేడం. ఈమెతో ఉండడం ఏందమ్మా నిన్ను కాదని? అంటే నా పెళ్లిలో చూసాడంట తనని. అప్పటి నుంచి అంటే తనకి ఇష్టము. ఏది మీ పెళ్లిలో? అంటే పెళ్లిలో చూడడం ఏందమ్మా? పెళ్ళప్పుడా, పెళ్లి చూపులప్పుడా? పెళ్లి చూపులప్పుడు మేడం. పెళ్లి చూపులు మా ఇద్దరికి పెళ్లి నిశ్చయించారు కదా, పెళ్లి చూపులలో తనని చూసాడంట. అప్పటి నుంచి తనంటే తనకి ఇష్టము. అయితే తను అప్పుడు కొంచెం చిన్న ఏజ్ అని చెప్పేసి తనని పెళ్లి చేసుకోవాలి, నిన్ను పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు నాకు తను కావాలంటున్నాడు. ఏమయ్యా చెప్పారా? ఇప్పుడు నాకు పిల్లలు ఇద్దరు. ఇద్దరు పిల్లలా? అవును సార్. ఏమైందా? ఏదో చెప్తుంది మీ వైఫ్, కరెక్టేనా? తనకి ఏది కావాలన్నా తనే ఇస్తాడు. తన వాళ్ళు ఇంట్లో బయటకు వెళ్ళగొట్టినా తనే చూసుకుంటున్నాడు. ఆవిడ ఏమవుతారు మీకు? తను మా అక్క వాళ్ళ కూతురు. కూతురు వరుస? అవును మేడం. ఏంటి ఏం వరుసలు? అసలు వావి వరుసలు లేకుండా అయిపోతుంది రాను రాను. మీ అక్క కూతురుతోని నీ మొగుడు సంబంధం పెట్టుకున్నాడు. అమ్మా ఏమైతాడమ్మా ఆయన? పిన్ని బాబాయ్ మేడం. తెలుసు నాకు. తెలిసి కూడా చేశారా పని? తెలుసు మేడం. నాకు ఎవరో చూసుకోవట్లేదు, తనే మంచి. అంటే వావి వరుసలు ఏమీ లేవా మీకు? ఈ విషయం వాళ్ళిద్దరు విషయం ఇంట్లో తెలిసి ఇంట్లో వాళ్ళు తనని బయటకు వెళ్ళగొట్టగానే ఇతనే చూసుకుంటాడు. తనకి ఏది కావాలంటే అది. ఏంది ఎవరు లేరా? ఏమన్నా మనిషివా నువ్వు? ఇప్పటిదాకా భార్య మాట్లాడుతుంటేనేమో సడీస్ అప్పుడు కాకుండా కూర్చున్నాడు. అమ్మాయి మిషన్ రాగానే ఎవరు చూసుకుంటారు అని అంటుండు. ఎవరు లేరు మేడం. చిన్నప్పటి నుంచి నేనే చూసుకున్నా, అమ్మాయి ఎవరు లేరు. అంటే నీ పెళ్ళప్పుడు ఆమె చిన్నదే కాదని ఎవరు అనట్లా. తల్లిదండ్రులు పోయిన తర్వాత ఎవరు కాడ ఉంటుంది మేడం? నువ్వు చేసిన దరిద్ర పనికి ఆమె బయటకు వచ్చింది. నేనేం దరిద్ర పని చేయలేదు మేడం. ఎవరు లేరు, చూసుకోవడం తప్పు. ఆమెకు ఎవరు లేరని ఎట్లా? నీ వల్లనే ఆమెకు అందరు దూరం అయినారు. తనకి బట్టల కానించి తన ఏది కావాలని మేము అడిగినా మాకు కొనిపించడు. తనే ఒక ఫోన్ చేసి నాకు ఇది కావాలని కానీ ఎమ్మటే తీసుకో ఇచ్చేస్తాడు. ఇంట్లో ఆలోచించుకుంటున్నా. అంటే ఇద్దరిని చూసుకుంటారా? ప్రతిది మేడం. ఏది కావాలన్నా తనకి ఏది చేయాలన్నా గానీ ఫస్ట్ అతను ఫోన్ చేయగానే విత్ ఇన్ సెకండ్ ఇంట్లో పిల్లలు పెళ్ళం ఎవరున్నారని గుర్తురాడు, ఎమ్మడే తీసుకొని వెళ్తానే ఉంటాడు. మేము అడిగితే మాటికి ఆగరాదు ఆగరాదు అని అంటాడు. బాగానే దబాయిస్తున్నాడు. అయితే మాయలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు పిల్లలు ఉన్నారమ్మా? పిల్లలు ఇద్దరు పిల్లలు సార్. ఒక పాప ఒక బాబు. బాగా చూసుకుంటాడా? చూసుకుంటాడు. అంటే ఇక పట్టించుకోవద్దు అన్నట్టు పోతాడు అంతే. ఇంకా సొసైటీ కోసం అంతే. ఏందయ్యా మీ వైఫ్ చెప్పేది కరెక్టేనా?
ఏదనంటే నీకేం తక్కువైంది, నీకేం తక్కువ చేసినా, నీకేం చేసట్లేదు, ఎందుకు చేయట్లేదు, తెచ్చుకోపరాదు, చూస్తున్నా సార్ వీళ్ళకి మంచిగా చూసుకుంటా, ఏదైనా అడిగితే పోయి తెచ్చుకోపరాదు అని అన్నమాట. కాదండి, ఎవరు లేరని ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చేసిందని, అమ్మాయి నచ్చింది కదా చూడడానికి బాగుంది అని ఒకరిని పెళ్లి చేసుకొని ఇంకొకరిని తప్పు ఇది చేయడం కరెక్టేనా? నేను తనని అడుగుతుంటే నా ఇష్టం, నేను ఫోన్ మాట్లాడదా, నేను ఏమన్నా చేసుకుంటా, నువ్వేంది నాకు చెప్పేదాన్ని అంటుందా అంటది. అయ్యో నేను ఇంకా నేను చేస్తాను కదా మేడం, మరి ఎట్లా ఏంది నచ్చిందా? నచ్చింది చేస్తావా? అది కూడా సొంత బాబాయ్ తోటి చిన్నప్పటి నుంచి ఎవరు మంచిగా అంత మంచిగా ఎవరో చూసుకోవట్లేదు, తన్నే చూసుకో. తల్లిదండ్రులు కూడా చూసుకోలేదా మిమ్మల్ని బాగా? లేదు సార్. మీకు అతనే నచ్చిండా? ఆల్రెడీ పెళ్ళైందన్న విషయం మీకు తెలుసు కదా? లేదు సార్, నాకు ఎవరేమన్నా అతనితోనే ఉంటాను సార్. అతనితో ఉండాలని ఉందా? ఏం నచ్చిందమ్మా అతనిలో? ఎన్ని చెప్పినా గానీ, ఎంతగానో ఫోన్ చేసి తిట్టినా గానీ నేను మాట్లాడతా, నా ఇష్టం, నువ్వు చెప్పేది ఏంది, నీ మొగుడు నువ్వు అద్దులో పెట్టుకోలేవా అని చెప్తుంది. కాదమ్మా, బాబాయ్ తండ్రి తర్వాత తండ్రి బాధ్యతలు తీసుకున్నాడు, బాధ్యత తీసుకుండు కదా అని చెప్పి రాంగ్ రిలేషన్లో వెళ్ళడం అది కరెక్ట్ కాదు కదా. నాకు తెలుసు మేడం, కానీ అట్లా తెలుసు అని చెప్తున్నావు, మరి తెలుసు కూడా ఎందుకు చేస్తున్నావు అలాగా? అక్కడ పిన్ని ఉన్నారు, తల్లి తర్వాత తల్లి, తర్వాత నీకు చెల్లి ఉన్నారు, తమ్ముడు ఉన్నారు, మరి వాళ్ళ భవిష్యత్తు ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? నేను ఉంటాను మ్యామ్ తన లైఫ్లో, తన లైఫ్ లో తను కూడా ఉంటాను, నేను నీ దగ్గరే ఉంటాను. అబ్బా అసలు ఏం ఆలోచిస్తున్నావు తల్లి? మీకు మళ్ళీ పెళ్లి కాదనుకుంటున్నారా మీరు? లేదు మేడం, అయితే కదా అంతనే ఉంటా. అట్లా మీ పెళ్ళై అసలు ఎన్నేళ్ళు అయింది? 5 years మేడం. అవునా? 5 years కన్నా ముందు ఇప్పుడు మీ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఆయన ఏమని సెలెక్ట్ చేసి పెట్టేసుకున్నాడు. అవును మేడం. అయినా కూడా నిన్ను పెళ్లి చేసుకున్నాడు. నన్ను పెళ్లి చేసుకున్నాడు. తను చిన్నపిల్ల అని చెప్పేసి నేను పెళ్లి చేసుకున్నాను. ఈయన అడిగితే ఎందుకు తన దగ్గర గుగ్గుకు వెళ్తున్నావు అంటే, తను చిన్నపిల్ల అని చెప్పేసి తను పెళ్లి చేసుకోలేకపోయాను అని చెప్పేసి సెలెక్ట్ చేసి అయితే రెడీగా పెట్టుకున్నాడు. అవును మేడం. మీకు పిల్లలు? నాకు పిల్లలు మేడం. అంటే ఎట్లా కన్నా బుద్ధి అయిందయ్యా మరి? ఆమె మీద అంత మోజు ఉండే, అంత ఇష్టం ఉండే పని అయితే ఈమెతో ఎట్లున్నావు మరి? నేను అదే అంటాను మేడం, ఆమె మీద ఇష్టం ఉన్నప్పుడు ఆమెనే పెళ్లి చేసుకోవచ్చు, నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నన్ను ఎందుకు టార్చర్ పెడుతున్నావు అని చెప్పేసి నేను అడిగాను. కరెక్టే కదా మరి? ఆహా లేదు, వాళ్ళు ఇష్టపడ్డారు, నేను అమ్మ నాన్న ఇష్టమైంది, నేను చేసుకున్నాను, వాళ్ళు చేసుకోమని. సరే, ఇప్పుడు మనకు వచ్చే కేసెస్ అన్ని కూడా అమ్మ నాన్నల కోసం ఒకటి చేసుకుంటాం, అక్కబావల కోసం ఒకటి చేసుకుంటాం, మా మనసుకు నచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఉండరా, వాళ్ళతోని ఉంటాము. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఏమని ఇచ్చిందో సార్, అప్పటి నుంచి అసలు ఒక డేలో కూడా సార్ ఒక 100 కేసులు ఇవి చూసినా ఇదేం అతిశయోక్తి కాదు సార్. వాళ్ళు ఆ పేరు అడ్డం పెట్టుకుంటున్నారు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. నాకు తెలియదు మేడం, ఫస్ట్ నుంచి వాళ్ళిద్దరు ఇట్లా తన పెళ్లి చూపులలో చూడడం, తనని ఇష్టపడడం నాకు తెలియదు కదా. మా అమ్మ నాన్న చేసుకోమన్నాను, నేను చేసుకోమని ఒక రోజు అడిగాను, ఏంది తను ఊరికి ఫోన్ చేసింది, తను ఏదో ప్రాబ్లం అయ్యి ఫోన్ చేసింది, తను ఎందుకు ఊకోక అట్లా ఫోన్ చేసింది, నీకేం అవసరం తనతో మాట్లాడాల్సిన అవసరం ఏంది, రోజు మాట్లాడుకుంటూనే ఉన్నారు అంత ముందల, కానీ మనకు తెలియదు కదా. నీకు ఎప్పుడైతే బయటపడిందో అప్పటి నుంచి నీకు అనుమానం వస్తా అనేది నువ్వు అడిగావు. అడిగితే నేను తనని పెళ్లిగా ముందని చూశాను, నీ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు తనని చూసాను, తనని అప్పటి నుంచి ఇష్టపడ్డాను, కాకపోతే అమ్మ నాన్నకి ఇష్టమై నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి, మరి నాతో ఎందుకున్నా మరి తన్నే పెళ్లి చేసుకోవచ్చు అంటే, లేదు నేను మా అమ్మ మా నాన్నకి ఇష్టమయ్యే నేను చేసుకున్నాను అని చెప్పి. ఇట్లా ఏం బాబు చేసే పనంతా చేసి జరిగేది నీ స్టోరీనే, ఇడ మంచిగా సప్పుడు కాకుండా కూర్చున్నావు మేడం. ఆమె ప్రతిదీ అనుమానం పడుతుంది, ఆమె అనుకున్నదే ఇక ఊహించుకొని వేరే మనుషులతోని ఈ విధంగా అంటగట్టడం ఇవన్నీ చేయడం చేస్తుంటది, ప్రతిదీ అబద్ధం ఆడుతుంది మేడం. అంతే అంతే, ఆ అబద్ధం ఆడుతుంది, కానీ ఇది విషయం కరెక్ట్ కాదంటావు నువ్వు. కరెక్ట్ కాదు అంటే ఇష్టపడ్డారు కానీ ఇప్పుడు మాత్రం ఏం లేదు అంటారు. ఏం లేదు మేడం. ఏం లేదు అనుమానం వస్తుందా నీ భార్యకి? ఇక ప్రతిదీ ఆమె పోయి మాట్లాడినా, లేకపోతే ఆమెకి ఏదైనా ఉండి ఏదైనా ఇప్పించిన ప్రతిదీ కూడా నువ్వు ఎందుకు ఇప్పించినావు, ఏం చేసినావు అంతే కదా మేడం. ఇప్పుడు కదా అసలు నువ్వు ఇప్పియాల్సిన అవసరం ఉంది? అది ఎవరు లేరని కొద్దిగా పోతుంటాం మేడం. తల్లిదండ్రులు కన్నా తల్లిదండ్రులు ఉన్నారు, అందరు ఉన్నారు, నీ వల్ల అందరికి దూరం అయిందట కదా చెప్తుంది. ఎలాగొట్టి సార్, తనని ఇంట్లోనే ఉండొద్దు, తనతో నువ్వు ఉంటున్నావు, అక్కకి ద్రోహం చేస్తావా అని చెప్పేసి ఎల్లగొట్టారు. ఇలాంటి పనులు చేస్తే ఎవరు ఉంచుకుంటారు? సొసైటీలో పేరు పోతుంది. అవునమ్మా, మీకు ఏమంతా ఏజ్ వచ్చిందని ఎందుకు ఇతను వెనకాల? నీకు మంచి లైఫ్ ఉంది, రేపు పెళ్ళి అవుతుంది, మీ పిన్ని హస్బెండ్ దొరికిందా? వేరే వాళ్ళు దొరకలే నీకు? లేదు సార్, తను అంత మంచిగా ఎవరు చూసుకోరు సార్. ఎందుకు అలా చూసుకోరు? ఏమున్న తనలో ఏమిస్తుండు నీకు అంతగానంగా? అవునమ్మా, బాబాయ్ తండ్రి తర్వాత తండ్రి కాబట్టి చూసుకున్నాడు, ఇంట్లో నుంచి మిమ్మల్ని పంపించేశారు కాబట్టి దాన్ని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకొని అలా వెళ్ళడం కరెక్టేనా? ఆయన నువ్వేంటయ్యా నాకు అర్థం కాదు, అక్కడ ఎలగొట్టారని అవకాశం దొరికిందని తెచ్చి దగ్గర పెట్టుకున్నావా? ఇంకా మళ్ళీ అవకాశం దొరకదని? అట్లా ఏం లేదు మేడం, చెప్పేదాన్ని అబద్ధాలే. నేను చెప్పేది అబద్ధమా?
మరి నువ్వు పోవట్లేదా? నువ్వు అడిగిన దానికి తను ఫోన్ చేయట్లేదా? చేయాలని చూస్తున్నావు ఏదో మొత్తం అబద్ధాలు ఆడు మాకు నా దగ్గర. ఇక్కడ మీరు ఇద్దరు కలిసి నిజమేందో చెప్పు నువ్వు. ఏమో పెళ్లిలో పోయినప్పుడు నీకంటే బాగుంది ఆమె అని చెప్పిన అదే పట్టుకున్నది. సరే పెళ్ళి అయిన తర్వాత బాగుందంటేనే వినని లోకము అసలు వినదు, ఏ భార్య అని వినదు. నువ్వు పెళ్లి చూపులకు పోయినప్పుడు నీకన్నా బాగుందని ఎలా చెప్పగలిగావయ్యా? చెప్పిన మంచి కాంప్లిమెంట్ అన్నాడు ఇచ్చేసాడు మేడం. అసలు ఏంటి మేడం నాకు అర్థం కావట్లేదు. కాంప్లిమెంట్ తో వచ్చిన కష్టం, కాంప్లిమెంట్ తో వచ్చిన కష్టం ఇది. నిన్ను ఎవరేమన్నాడయ్యా కాంప్లిమెంట్? అదే పట్టుకొని ఎప్పుడు ఆమె నీకు నచ్చది ఆమె. సరే నువ్వు పట్టుకొని ఊగులాడుతున్నావు, మరి పొద్దున్న లేసి ఎందుకు ఫోన్ చేస్తుంది? నువ్వు అది తీసుకురా నాకు ఇది తీసుకురా అని ఎందుకు అని అంటది? సర్వీస్ బాయ్. ప్రతిదీ ఆమె ఫోన్ చేయడం ఆలస్యం లేదు, ఎమ్మడే రన్నింగ్ కొడుతూనే ఉంటాడు. నేను ఏం చెప్పినా కానీ అమ్మ పట్టించుకోడు ఆ మూమెంట్ లో. ఇంట్లో కూడా అన్ని తీసుకొచ్చి పెడతానే ఉన్నా కదా. నువ్వు తెచ్చుకోపోరా, నీ డబ్బులు ఇస్తాను నువ్వే తెచ్చుకోపో అని అంటాడు. నీ పక్కనే కూర్చుంది కదా, మీరే మాట్లాడుకోండి, మీరు మాట్లాడుకోండి. మాకు చెప్పడం ఏంది? నువ్వు అంటావు కదా నువ్వు అంటావు కదా నువ్వు అంటావు కదా నువ్వు అంటావు కదా కాదు, పక్క పక్కనే కూర్చున్నారు కదా, మాట్లాడినా చేసినా అనుమానం పడుతూనే ఉంటది. అంటే అట్టటిగా అనుమానం ఎవరు పడరు కదా, ఏదో నువ్వు చేసి ఉంటేనే అనుమానం పడుతుంది. ఇక్కడ ఈ అమ్మాయి కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ కూర్చున్నారు, ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు గెంటేసిరంట, అట్టిగానే గెంటేయారు కదా, ఏదో ఒక విషయం జరుగుతూనే గెంటేస్తారు. నువ్వు చెప్పమ్మా నిజాలేంది అని చెప్పేది కరెక్టేనా రాంగా? లేదు మా పిన్ని మాట్లాడేవన్నీ రాంగు. తనైతే మంచోడు, నాకు అంత మంచిగా చూసుకుంటాడు, అట్లా తనంటే నాకు ఇష్టం. మీ ఇద్దరి మధ్య ఏం లేదంటావు? అంటే తనంటే ఇష్టం అని అంటున్నావు, పిన్ని అట్లా అంటదని అంటున్నావు, ఏం లేదంటున్నావు. ఈ మూడిట్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటే చూస్ ద కరెక్ట్ ఆన్సర్ లెక్క మనకే చాయిస్ ఇచ్చారు ఆప్షన్స్. నేనేం తప్పు మాట్లాడినా? నువ్వు ఫస్ట్ నుంచి అయితే అట్లా ఉండి పిన్నే, నేనైతే బాబాయ్తోనే ఉంటాను, నువ్వేమనుకుంటా అనుకో, నాకు అనవసరం. ఏమనుకునేది ఏంది? నా లైఫ్ ని పాయిజన్ చేయడానికి వచ్చావా? నా జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చావా? చెప్పు. చెప్తున్నా కదా. అవును, మరి నా జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చావా అంటున్నా. నువ్వు నా జీవితాన్ని నాశనం చేయడానికి మరి ఉన్నావు, మరి నీ ఇంట్లో వాళ్ళు ఎందుకు గెట్టేసావు చెప్పు? నువ్వు బాబాయ్తో ఉండబట్టేగా గెట్టేసేది. నేను బాబాయ్తోనే ఉంటాను, నీకు నచ్చితే నువ్వు ఇంట్లో ఉండు, లేదని నువ్వు పో, నేను ఉంటా అంతే. నువ్వు చూసారా మేడం ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? వీళ్ళిద్దరి మధ్యలో అక్రమ సంబంధం ఉందని క్లియర్ గా ఏర్పడుతుంది. నిజంగా సార్ క్లియర్ గా. ఆయనేమో ఎక్కడ పోతుంది, ఈయనేమో ఉంటా, నువ్వు వెళ్ళిపోని ఇష్టం. మరి ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళే ఎటు? వాళ్ళు నేను చూసుకుంటా సార్. అట్లా ఏంది? ఆయన నువ్వు మధ్యలో ఇద్దరు పిల్లలు, మీరు బాగుండండి, ఆమె ఎటైనా పోని. మరి మీ పిల్లలు భలే చెప్తుంది అసలు ఈమె. మరి ఏమని పెట్టే టార్చర్ కంటే ఇక మమ్మీ టార్చర్ ఏముండదు. మా బాబాయ్కి పెడుతుంది, బాగా టార్చర్ పెడుతుంది. ఆమె ఇంట్లో ఉంటేనే నరకంలో ఉంటది. అట్లా మీ బాబాయ్ చెప్పిండా నీకు ఆమె నరక పెడుతుంది, నాకు నీ దగ్గరకు వస్తా? అవును, మీ ఇద్దరు కలిసి ఉన్నారనే కదా నేను పెట్టేది. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకొని అత్తగారండి పోతుంది, మా ఇద్దరికి ఏముంటుంది? వాళ్ళిద్దరు బాగుంటారు కదా, మరి మా ఇద్దరికి ఏముంటది అంటున్నా. ఏముండదు వాళ్ళిద్దరికి. నువ్వు హ్యాపీగా నీకు మంచి సంబంధం చూస్తాం, పెళ్లి చేసుకొని పోమ్మా. నేను పోను మ్యామ్, మా బాబాయ్తో ఉంటాను. అంటే ప్రపంచంలో ఏ మొగోడు అనేటోడే లేడు, బాబాయే మొగోడా, వేరే మొగోళ్ళు లేరా? తనంత ప్రేమగా ఎవరు చూసుకో సార్. ఎందుకు చూసుకోరు? అది నీ భ్రమ. మంచి మంచి కుర్రాళ్ళు ఉన్నారు, మంచి మంచి వాళ్ళు ఉన్నారు, చదువుకునేటోళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మంచి ఉన్నారు. మీ బాబాయ్ అన్న చిన్న పెళ్ళైనా తను, వేరే వాళ్ళు ఎవరు లేరా? ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావు? అసలు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? మైండ్ లేదా? 24 సంవత్సరాలు అంటాను, ఎంత ఉండాలి తెలివి నీకు? అసలు మీలాంటి వాళ్ళ వల్లనే పచ్చడి సంసారాలు చిచ్చుపట్టేస్తున్నాయండి. అసలు ఎట్లా అండి మీ మైండ్స్? అసలు ఏం చదువుకున్నారా లేదా? అసలు మీరు ఎక్కడ తప్పు చేయకముందే ఆమె తిడతారు ఎందుకు సార్? ఏంది? ఏం తప్పు చేయలేదా? అసలు ఏం తప్పు చేసినావని వచ్చి రచ్చబెట్టిస్తున్నావు? మాట్లాడినంత మాత్రాన ఇక తప్పు అయిపోయిందా? ప్రసాద్ దాంతో మాట్లాడట్లేదా? చెప్పు. ప్రతిదీ ఫోన్ చేయగానే ఉరుకుతున్నావు లగాయించి. అంటే ఉరికినంత మాత్రం తప్పు చేసినట్టేనా ఎట్లా? మరి కాదా? నీకేం అవసరం పోతున్నావు అంటే ఇంట్లో పిల్లల కంటే అది ఎక్కువైందా? ఎవరు లేరండి అంటే నీ వల్లే కదా అది బయటకు వెళ్ళగొట్టింది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న. ఎవరు లేరంటే ఎలా ఒప్పుకోవాలి? ఏం చూసుకుంటున్నావు? మరి ఏం చూసుకోవట్లేదు అంటే ఏంది? ఇగో నువ్వు ఇట్లా చేస్తే ఇక వేరే తిరిగి ఉంటది మొత్తం. ఏముంటది వేరే తీరు అంటే? మనశాంతి లేనప్పుడు ఏముంటది సార్? ఏదైతే ఆడే ఉండిపోతా ఫిక్స్ అయిపోతున్నాడు. ఎంతసేపటికి తనే కావాలి సార్. మరి భార్య పిల్లలు ఏమైపోవాలి? భార్య పిల్లలు నా జీవితం నాశనం చేసి బాబు
కాదు అశోక్, అరే 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 కూర్చోవాలి, ఇక్కడ జగడాలు చేసుకోవడానికి రాలేదు మనం. కూర్చోవాలి. నువ్వు ఆమెను కొట్టుడేంది ఈయన ఎన్నిసప్పుడు వాళ్ళిద్దరు ఒకటి మేడం, నేను ఒకదాన్ని ఒకదాన్ని, నా పిల్లలు బస్కోనలు. ఆ ఇల్లాలకి తట్టుకోలేక ఆమె ఏదో ఒక 2 దెబ్బలు, ఆమె కూతురే కదా, ఆమె ఒక దెబ్బ వేసింది. అయితే ఆ మాత్రం నువ్వు ఆమెను కొడతావా? ఇప్పుడు తనని ఒక మాట కూడా అన్నాడు మేడం, ప్రతిసారి నన్ను ఏమనొచ్చు, తన్ని టార్చర్ పెట్టుకుంటే ఇదే మాటలు మాట్లాడుతుంటే అసలు టార్చర్ పెట్టడానికి కారణమే నువ్వు. ఎంత కోపం ఉన్నా ఇట్లా కొట్టేస్తారా? మరి చిన్న పిల్లలు సార్, ఎంతసేపటిగా నాకు మా ఆయన పిన్ని మంచిదే కాదు సార్, ఇట్లనే అవుతుంది. పిన్ని మంచిది కాదు పిన్ని మంచిది. బాబాయ్ మంచోడా? బాబాయ్ చాలా మంచోడు. కానీ బాబాయ్ మంచోడేమో గానీ మంచం ఎక్కిన వాడు. ఏం చెప్పాలా ఈ స్టోరీకి? సైలెంట్ గా ఉంటున్నారు బాబాయ్. మాట్లాడండి, మీ వల్లనే ఇక్కడ మొత్తం ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది, పెళ్లి కాబోయే పిల్ల జీవితం నాశనం అవుతుంది, పెళ్లి చేసుకున్న భార్య జీవితం నాశనం అవుతుంది, సంసారం ఖరాబ్ అయిపోతుంది. అర్థమైతలేదా మీకు? 2 పిల్లలు అంటున్నారు, వాళ్ళ లైఫ్ ఎట్లా? లేదు సార్, ఎంతసేపటికి వాళ్ళిద్దరు ఒకటి, నేను ఒకదాన్ని ఒకటి, నా చిన్న పిల్లలు మాటగా ఆమెపోతున్నారు. కౌన్సిలర్ గారు చెప్తారు మేడం, చెప్పండి ఎలా కలపాలి వీళ్ళిద్దరికి? అసలు ఏంటి మేడం దీనికి మనం ఏమైనా చెప్పడానికన్నా నోరు వస్తుందా అండి? అసలు ఎందులో బాబాయ్ అంట కూతురు వరుస అంట, తండ్రి కూతుర్లో సంబంధం అదే. అసలు ఏంటి అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అట్లా ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారా? కలిసి ఉంటున్నారు సార్, 5 months నుంచి నన్ను పట్టించుకోవట్లేదు, అందుకనే ఇక్కడ దాకా వచ్చాను. అయ్యో అక్కడే ఉంటున్నాడు, అక్కడే ఉన్నాడు. పిల్లలు లేరు, ఏం లేదు, పిల్లలు నా దగ్గరే ఉన్నారు 2. ఏంది అక్కడే ఉన్నావు అంటే, నేను అక్కడే ఉన్నా, నేను రాను, నాకు అవసరం లేదా అని అంటున్నాడు. ఏం బాబు కరెక్ట్ అది? నాకేం కావాలన్నా ఎవరు లేరు మేడం. ఈ ఎవ్వరు లేరేంటి బాబు ప్రపంచంలో? నువ్వు తప్ప ఎవరు లేరా? వాళ్ళ మొత్తం నాశనం అయింది నా జీవితాన్ని. పెళ్లి చేయొచ్చు కదా, ఎవరు నేనేం చేశాను పిన్ని, నీ వల్లే అంత ఖరాబ్ అవుతుంది. నా వల్ల నా మౌని తీసుకోపోయి నీ దగ్గర పెట్టుకోని రోడ్డుకి ఎక్కి మొత్తం ఆగం పట్టిస్తున్నావు. నేను రోడ్డుకి ఎక్కేది అంటే మీరిద్దరు చేస్తుంది మంచి, ఇద్దరు చేసే పని మంచిగుందని చెప్పేసి నేను రోడ్డుకి ఎక్కిస్తున్నా. నేను మాత్రం బాబాయ్తోనే ఉంటాను, నువ్వేమంటాను? బాబాయ్తో ఉండడం ఏంది? ఏం మాట్లాడుతున్నారమ్మా అర్థం కావట్లేదు ఇక్కడ నీకు. అసలుకి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నేను కూడా బాబాతోనే ఉంటా. ఏం పెట్టి సచ్చినవే నా మొగుడికి, నీ కళ్ళల్లో దుబ్బవాడా? అట్లా కాదు, ఈ సంబంధం నీకు కరెక్ట్ అనిపిస్తున్నదా అమ్మా? మా బాబాయ్ ఎలా ఎవరు నన్ను చూసుకోలేదు. ఏంటి చూసుకునేది ఏంటి? ఎందుకు అరుస్తున్నావు? అడగకపోతే ఏం చేయాలా? దానివల్ల నా జీవితం ఏమైంది? నువ్వే మొత్తం ఏమైంది సార్, దాని జీవితం అంటుంది, మా పిన్ని జీవితం మీరు ఆమె జీవితాన్ని పిల్లల జీవితాన్ని నాశనం చేశారు. మీకు ఏం మాట్లాడుతుందో అర్థమవుతుందా? అరే అక్కడ ఒక జీవితం నాశనం, 2 పిల్లల జీవితం నాశనం, ఆమెని ఖరాబ్ చేసినావు. అసలు నువ్వు సరిగ్గా ఉన్నట్టయితే ఇంతమంది ఇలా అయ్యేవాళ్ళు కాదు. అంటే ముందు ఆమెనే నాకు ఇష్టం, మరి ఆమెనే చేసుకోవాలి, ఉన్నోళ్ళు ఆడ చేసుకొని ఇచ్చారు. మరి వెయిట్ చేయాలి ఉండే కదా, అమ్మాయి మైనర్ ఉంటే ఇష్టమైనప్పుడు తీసుకుని పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇష్టమైంది, నువ్వు వెళ్ళిపో. బొమ్మల పెళ్లి తీరిపోయింది, ఇంకా నాతో నీకు పని లేదు. కాదయ్యా, బొమ్మల పెళ్ళాట అనుకుంటా. ఇంకా అదే పిల్లలు పుట్టారు, ఇంకా నీతో నాకు సంబంధం లేదు, నేను నా జగన్ నేను వెళ్ళిపోతాను. బొమ్మల పెళ్లి ఏంది మేడం? ఇక్కడ ఎంత ఉండదో అక్కడ కూడా అంతే ప్రేమ. నా జీవితంలో సర్వనాశనం చేసిన కదా. అంటే తన కోసం పెళ్లి చేసుకొని తనతో ఉంటున్నావు, తనంటే ఇష్టం లేదు. ఇద్దరితో ఇప్పుడు ఇష్టం ఉంటేనే ఉండదు. 2 పిల్లల ముద్దుల మొగడు అన్నాడు. పెళ్ళాం అందామంటే కూడా అమ్మాయి పెళ్ళాం కాదు కదా సార్, ఆమె వాళ్ళ అక్క కూతురు వరుస. కొంచెం అన్న కళ్ళకి ఏదైనా కప్పుకున్నారే కళ్ళకి? ఏమోగా వరుసలు ఉండవా బాబు? ఎంత దౌర్భాగ్యం ఇది, ఎంత బాధ. అంటే నీ సొంత కూతురు పెద్దగా ఆమె కూడా బాగుంటే ఆమెతో కూడా ఇలాగ వెళ్ళిపోతావా? వాయి వరుస లేనోడికి ఎవరితో అయితే ఉంది మేడం. అలాగే ఆలోచిస్తున్నావా? కూతురు అనంటే ఆ పొజిషన్ ఏంటో మీకు అర్థమవుతుందా? అట్లా ఉంటది. తండ్రిగా ఒక బాధ్యతనిచ్చి పెళ్లి చేయాలి. నువ్వు బాధ్యత తీసుకున్న వాడికి పెళ్లి చేయాలి, కానీ బాధ్యత మొత్తం నాదే, జీవితం మొత్తం నేనే భరిస్తా అంటే. ఇంతకీ ఏందమ్మా మీ ఆయనకి ఏమైనా వ్యసనాలు ఉన్నాయా? ఏమన్నా తాగుతాడా? తాగుతాడు మేడం, డ్రింక్ చేస్తాడు. ఆ తాగినప్పుడు ఆ వరుసలే అర్థమే కావు, అసలే అర్థం కావు. పోనీ అట్లా అనుకోవడానికి తను పెళ్లి తర్వాత కాదు కదా మేడం, సంబంధం చేసేటప్పుడు, పెళ్లి చూపులప్పుడు. అయినా పెళ్లి చూపులో వచ్చిన 10 మంది ఆడపిల్లలు ఉంటారు, 10 మందిని ఇష్టపడేసి 10 మందిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారా? 10 మందిని ఎవరు తెచ్చుకోరు మేడం. మరి ఇప్పుడు అలాగే ఉంది మేడం, చక్కగా సమాధానం ఇస్తున్నాడు కదా మేడం. మా బాబాయ్ చాలా మంచోడు మేడం, మా పిన్ని జీవితాన్ని నాశనం చేస్తుంది.
కూర్చోండి 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 కూర్చోండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆమెనంటే ఈయన కోపం వచ్చేస్తుంది, ఈయనకంటే ఈమె కోపం వచ్చేస్తుంది. అసలు ఈమె ఏదన్నా అలా భార్య ఈమె కంటే డైరెక్ట్ కొట్టుతున్నాడు భార్యకి. నువ్వు ఎన్ని పంచాయతీలు బజార్లో తీసుకొచ్చి బజార్లో పెట్టకు, నన్ను ఎట్లా చచ్చేటోని ఎట్లా బతానో అట్లా బతాను, నీకు విడాకులు డివర్స్ ఇచ్చేస్తా. ఇక్కడ ఎవరైనా ఖాళీ కూర్చున్నారు అనుకున్నారా బాబు? ఏందో డివర్స్ ఇచ్చేస్తా, మనశ్శాంతి లేదు మేడం. మనశ్శాంతి లేదు. మా బాబాయ్కి మనశ్శాంతి లేకుండా చేస్తుంది మేము ఇప్పుడు ఇందాక నుంచి చూస్తున్నా అవులాగా మాట్లాడుతున్నావు. నువ్వు వచ్చిన దాని వల్ల వాళ్ళిద్దరిలో జీవితాల్లో కష్టం ఏర్పడింది. 2 పిల్లలు ఉన్నారు, లంగా పల్లి చేస్తుంది, లంగా పల్లి మాట్లాడుతున్నావు. మేము ముండగిండా అనకండి మేము మా బాబాయ్ ఇంకా హారతి ఇస్తారా నీకు? అసలు మీ సంబంధమే కరెక్ట్ సంబంధం కాదు. అసలు ఇంతవరకు తెచ్చింది ఆమెనే తెచ్చింది, ఇంతవరకు లేకుండా మా బాబాయ్ చాలా మంచోడు. అసలు మంచి పని చేసింది ఆమె, వీడికి తీసుకొచ్చి ఈ విషయాన్ని చెప్పి మంచి పని చేసింది. మాట్లాడేది ఏం లేదు డివర్స్ ఇచ్చేస్తా, నేను ఆ వయసుతోనే ఉండిపోతా. సార్ ఆమెను తిడుతుంటే ఈయన ఏడుస్తున్నాడు సార్. అదే కదా చూడండి, అసలు ఈయన ఆమె ఏడుస్తుంది, ఈయన ఏడుస్తున్నాడు, భార్య ఏది ఏడుస్తుంది. అసలు ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇది, పెళ్ళైన తర్వాత లవ్ స్టోరీ. దేవుడా, చూడమ్మా, ఆయనకి ఎంత కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెకి ఎంత కౌన్సిలింగ్ ఇచ్చి ఒకవేళ వీళ్ళిద్దరిని కట్టుదిట్టాల్లో పెట్టినా కూడా నీకు నమ్మకం ఉందా అమ్మా? లేదు మేడం. అది మేడం, ఇప్పుడు మీరే చెప్పాలి మేడం. వీళ్ళకి ఏ విధంగా అసలు ఈ ఇద్దరి మనుషులకి ఏం చెప్పాలో కూడా తెలియదు, కానీ వీళ్ళిద్దరికి ఏం కౌన్సిలింగ్ ఇస్తే కరెక్ట్ మేడం? కొంచెం కౌన్సిలింగ్ మేడం. మీరు కూడా ఎందుకు మేడం చిన్నపిల్లలు అట్లా తిడుతున్నారు? లేదు నాన్న, ఆయన ఎత్తుకొని స్టూడియో మొత్తం తిప్పుతా ఇప్పుడు నేను. ఏమో మాట అయ్యో ఏడుస్తాడు. ఇది ఎక్కడ ఈమె తిడితే ఆయన ఏడవడము. ఈమె ఏడుస్తుంది, అటు అతను ఏడుస్తున్నాడు. ప్రేమను చేయించు, కూతురిగా తన బాధ్యత తీసుకున్న ప్రేమను చేయించు, ఎవరు వద్దనట్లేదు. కానీ నువ్వు చేసే పనుంది చూసినావా, తప్పుగా ఆలోచిస్తున్నావు చూసావా, అది కరెక్ట్ కాదు. ఆల్రెడీ తనకి తాళి కట్టి మంచిగా అందరి సమక్షంలో పెళ్లి చేసుకొని 2 పిల్లలకి జన్మనిచ్చి వాళ్ళ బాధ్యత తీసుకోవాల్సింది నీ బాధ్యత. సరే చూడు వినయ్య, బాగుంది, తన అక్క కూతుర్ని తీసుకొచ్చావు, ఎవరు వద్దన్నారు, బయటికి పంపించేశారు, బాగుంది. నువ్వు సంబంధం చూడడానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని ఇష్టపడ్డావు, అది ఓకే, పెళ్లి కాకముందు వరకు. పెళ్ళైన తర్వాత తనతో ఉంటూ పిల్లల్ని కంటూ తనని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని వీళ్ళ ముగ్గురిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? విడాకులు ఇచ్చేస్తా ఉంటున్నావు సింపుల్గా. అదేమన్నా బొమ్మలాట అనుకుంటున్నావా? నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఒక్కడి విస్తే సరిపోదు, తను కూడా దానికి అగ్రి అవ్వాలి కదా. లేదు ఉండలేను మేడం, ఈమె పెట్టే టార్చర్ కంటే చాలా అడిక్ట్ అయిపోయాడు, ఆమెకి అడిక్ట్ అయిపోయాడు, ఈమె అతనికి అడిక్ట్ అయిపోయింది. అసలు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. కానీ ఒక డ్రగ్ తీసుకుంటే మానరు అనేది ఎంత ఉందో, ఒక ఆడదానికి మరిగిన మగాడు కూడా వెనక్కి రావడం అనేది చాలా కష్టం. అది అయినా నీకు అర్థం కావట్లేదు తల్లి. ఒక మాట ఆలోచించు, పెళ్లిలో చూశాడని నిన్ను అంటున్నాడు, నువ్వు బాగున్నావు నచ్చావు అంటున్నాడు. ఇప్పుడు మీరిద్దరు ఓకే అని పక్కకి వెళ్ళిపోతారు అనుకో, రేపటి రోజున ఇంకొకరు నచ్చుతారు, అప్పుడు నిన్ను వదిలేస్తాడు. ఒకరి దగ్గర ఆగని వ్యక్తి ఇంకొకరి దగ్గర ఆగుతారని గ్యారంటీ ఏముంది చెప్పు? ఒక మాట చెప్పు నువ్వు. అయినా రేపు సమాజంలోకి మీరిద్దరు పెళ్లి చేసుకొని వెళ్ళినా కూడా తండ్రి కూతుర్లు అవుతారు, భార్య భర్తలు అవ్వరు. బాగా గుర్తుపెట్టుకో. ఆల్రెడీ మీ కుటుంబంలో అందరికీ తెలిసి విషయం. నాకేం కావాలంటే అది తెచ్చి పెడతాడు మేము అడిగి. అమ్మ పెళ్లి చేసుకున్నాక ఏ భర్త అయినా తెచ్చి పెడతాడు, తనే కాదు ఏ భర్త అయినా తెచ్చి పెడతాడు, మంచిగా చూసుకుంటాడు. దొంగమండ దానికి ఆపు తీసుకొచ్చి పెట్టడానికి మా ఆయన జీతగాళ్ళకు దొరికాడు. దేని తిడుతున్నావు? ఇక్కడ పొట్లాడుకోవద్దు. ఒక లేడీ మీద చేయి లేపే రైట్ మీకు లేదు. ఏదైనా ఉంటే మాటతో మాట్లాడండి, చేతల దాకా కలిసి ఉంటాం. లేదంటే నువ్వు డివోర్స్ తీసుకొని నీ జాగాలు నువ్వు వెళ్ళిపో. నీకు అసలు అర్థమవుతుందా నువ్వు ఇలా ఏం నాకు చేస్తున్నావు? అర్థమవుతుందా? నాకు అర్థమవుతుంది. నేను మా బాబాయ్ లేకపోతే చచ్చిపోతాను నిజంగానే. అంటే నువ్వు అంటే ఇక్కడ ఇండైరెక్ట్లీ బ్లాక్మెయిల్ చేస్తుంది అమ్మాయి. నేను చచ్చిపోతా అని చెప్తే అతను ఫోన్ చేస్తే ఏమంటది తెలుసా, నువ్వేమవుతావే నాతో మాట్లాడడానికి అని అంటది. పిన్ని అవును, దాంతో నాకు అవసరం లేదు, మా బాబాయ్తో లేకుంటే ఉండలేదు మేడం. అసలు ఈ బంధుత్వాన్ని మొత్తం చండాలం చేసేస్తున్నావు నువ్వు. రేపటి రోజున నీకు పుట్టిన పిల్లలు కూడా తనని ఏమని పిలుస్తారు తెలుసా? తాత. నువ్వేమవుతా? అమ్మమ్మ అవుతావా? అక్కడ ఏం బుర్ర పని చేస్తలేదు తల్లి? నాకు అర్థం కావట్లేదు ఇంత చెప్తుంటే. పద్దాక నాకు బాబాయ్ కావాలి, బాబాయ్ పిలవడం సరే, పెళ్లి చేసుకుని ఏమని పిలుస్తావు? ఒక మాట చెప్పు. నువ్వు రోజు ఏం పిలుస్తున్నావు? బాబాయ్ ఏం పిలుస్తున్నావు? బాబా అని పిలుస్తుంది. బాబాయ్ పోయి బాబాయిండా? బాబాని పిలుస్తావా? బావానా అమ్మా? అట్టయిపోయిండమ్మా బాబాయ్ నుంచి. బాబాయ్ అని పెళ్లి కాని వ్యక్తి కాదమ్మా, బయట వ్యక్తి కాదు తను.
నీకు సొంత బాబాయ్ బావలకి వినిపిస్తుంది మా పిన్నికి, ఎందుకంటే అది స్టాటిస్ట్ కాబట్టి నేను బాబాయ్ అనే పిలుస్తాను. మరి బాబాయ్ అయితే బాబాయ్ లెక్క చూడట్లేదు మనం. సరే బాబాయ్, ఓకే ఓకే అండి. ఇప్పుడు బాబాయ్ అవుతాడు కదా, మరి బంధుత్వాన్ని ఎలా మార్చేస్తున్నావు నువ్వు చండాలంగా? మీరు అలా అనుకుంటున్నారు మేము, అలాంటి ఏం లేదు. మేమందరం అనుకుంటున్నాం. మీరందరూ అనుకుంటున్నారు ఇక దొంగ మొన్న కొట్టడానికి వచ్చింది కదా, దానికి ఇంటికి పోయిన తర్వాత దొంగ ఇస్తాను. ముండానా? అది నాకు పిన్ని కాదు మేడం, అది మన పిన్ని కాదు. నువ్వా నేను దొంగ ఉండదు అన్న జీవితం నాశనం చేసి అది పిన్ని అయితే ఇట్లా రోడ్డు మీద తెచ్చి ఇట్లా ఇచ్చేది. అసలు రోడ్డు మీదకి రావడానికి కారణమే నువ్వు. ఇప్పుడు వచ్చి కూర్చొని ఆమెను అంటున్నావు, ఆమెను తప్పు పడతావు, మీరందరూ తప్పు అర్థం చేసుకుంటావు అంటావు. మీరు మాత్రం సకమైన వాళ్ళు, మీ ఇద్దరు మంచోళ్ళు, మీతో అందరూ అర్థం చేసుకునే వాళ్ళంతా పిచ్చోళ్ళు. మీరేమంటే అనండి మేడం, మా బాబాయ్తోనే ఉంటా, తను మంచిగా చూసుకుంటాడు నన్ను. ఇదే నేను చెప్పగలను, ఇక్కడ నేను ఇంకేం చెప్పలేను అంతే. ముద్దుగా చెప్పేసింది, బాగానే చెప్పేసింది, ఆయనే కావాలి. ఒకటి నాకు చెప్పండి, ఈమెలో మీకు ఏం నచ్చింది? సమాధానం లేదేంది బాబు, చెప్పండి ఏం నచ్చింది? అనకండి అన్నావుగా. ఈమెలో మీకు ఏం నచ్చింది? మనసు నచ్చింది, చిన్న పిల్లల మనస్తత్వం నాకు మంచిగా చూసుకుంటది. అంటే పెళ్లి చూపులకి వెళ్తే ఒక్క క్షణంలో మనసు నచ్చింది, బాగా చూసుకుంటది. బాగా చూసుకున్నా అంటే పక్కన ఉన్నవాడే కాదు, నేను లేకుంటే ఉండలేదు సార్. ఈ పాపకి రేపు పెళ్లి వయసు వచ్చింది, రేపటి రోజున పెళ్లి చేసుకుంటుంది. మీకు లోపల అనిపించలేదా, నేను ఒక తండ్రి స్థానంలో ఉన్నా, ఒక అమ్మాయి జీవితం నేను నాశనం చేస్తున్నాను, ఇలా అక్రమ సంబంధంలో ఉండడం? అది తెలియట్లేదు సార్, అది అట్లా జరిగిపోతుంది సార్. అట్లా ఇద్దరు ఒకటే మాట, వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్, నా భూతో నా భవిష్యత్తు అండర్స్టాండింగ్ మాత్రం సూపర్ ఉంది. ఆయన అన్నప్పుడు ఏమి తగులుకుంటుంది, ఏమన్నప్పుడు ఆయన తగులుకుంటున్నాడు. మీకు అనిపించలేదా, ఒక కూతురు స్థానంలో ఉన్న అమ్మాయిని మీరు అట్లా పెళ్ళి అని కానీ లేకుంటే అక్రమ సంబంధంలో ఉండి ఆమెతో ఒక శారీరక సంబంధం ఏర్పరచుకొని ఆమె లైఫ్ స్పాయిల్ చేస్తున్నారు అని ఎప్పుడైనా ఒక క్షణం మీకు గుర్తుకు రాలే? ఇది అనిపిస్తుంది సార్, అనుకోకుండా జరిగింది. కానీ ఒకసారి చచ్చిపోతా మెయిల్ చేస్తూ అప్పటి నుంచి అదే కొడుతుంది నాకు, ఇక్కడ ఏం జరుగుతుందని. ఓకే, అంటే చనిపోతా అని చెప్తుందా? చాలా మరి అది చెప్పాలి. అంటే ఇది చనిపోతా అని బ్లాక్మెయిల్ చేయడం అనేది కూడా ఒక రకమైన నేరమే. ఒకవేళ ఈమె చనిపోతే అబిట్మెంట్ సూసైడ్ కింద తనకు పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఏదో ఒక లెటర్ రాసి చచ్చిపోతే ఆయనకు పట్టుకెళ్ళిపోతారు, జైల్లో పోతారు డైరెక్ట్ 3 months. అదా నీ భయం? అదే సార్. నిజం చెప్పండి, ఇంకేదైనా ఉందా? ఇంకేం లేదు, చెప్పండి అమ్మ, నిజంగానే మీరు అర్థమైందా? ప్రేమ ఏం ప్రేమ ఇది? బ్లాక్మెయిల్ ప్రేమ. బ్లాక్మెయిల్ ఏం చేయట్లేదు సార్, అట్లా తన ఇష్టపరంగా చేయబట్టే ఇట్లా వచ్చింది ఇంతవరకు. తను ఎందుకు ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. తను ఇది లేకుండా నేనేం చేయట్లేదు. ఏందా అబద్ధాలు చెప్తున్నారా మీరు? కాదు, ఏదైనా ఉండని ఒక ఆడదాని మీద ఏమైనా వేసేస్తే అయిపోద్ది అనుకున్నావు ఎట్లా? నువ్వేమో చక్క పురుషుడివి, నిజం చెప్పు, నువ్వు నిజం చెప్పాలి. ఇప్పుడు గట్టిగా మీరందరూ మాట్లాడేసరికి నింద నా మీద నెడదామని చూస్తున్నాడు. తను ఇది లేకపోయింది, ఎవరం ఏం చేయలేదు. మీరు ఇద్దరు ఒక రిలేషన్షిప్ లో ఉండడమే అనైతికం ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అనైతికం కాబట్టే కదా సార్ అర్థం చేసుకొని ఇప్పుడు ఆమె చనిపోకుండా ఉంటే ఓకే. నీకు నీ భార్య మీద ప్రేమ లేదు అంటే ఓకే, కానీ నీ పిల్లల మీద కూడా ప్రేమ లేదా? నీ ప్రేమ చచ్చిపోయిందా? మరి ఎందుకు ఒక ఆడమే మోజులో పడి నీ భార్య పిల్లల్ని పట్టించుకోకుండా ఆమెతో పాటు ఉండడం అదంతా ఎందుకు చేస్తున్నావు? ప్రతిక్షణం ఇంకా చస్తా అని బెదిరింపు అనేది అంటే అవసరానికి అడ్వాంటేజ్ తీసుకొని వాడుకోదామని చూస్తున్నాడు. ఇప్పుడు అర్థమైంది మేడం నాకు, ఇట్లా ఇంత దరిద్రం అని అర్థమైంది. అర్థమైంది కదా నాన్న? ఎప్పుడైనా వదిలేస్తావా మరి? ప్రతి మగాడు చేసే ఇది ఏంటంటే అవసరానికి వాడుకోవడం, మళ్ళీ వాళ్ళ మీద వేసేసి తప్పించుకోవడం. ఇప్పుడు దరిద్రమైన నింద నా మీద వేసి ఇప్పుడు మాట్లాడితేనే మాటల్లోనే అర్థమవుతుంది మేడం నాకు అట్లా. ఇప్పుడు నీ ముందే ముఖాముఖిగానే ఉండదు, మాట్లాడండి మరి అతనితోటి. అడగమ్మా, ఏం అడగాలో ఆ మొహం పట్టుకొని ఆ చొక్కా రోజులు బ్లాక్మెయిల్ చేశానని అట్లా చేసినావా బాబాయ్? నీ ఇష్టంగా ఏం చేయలేదా? నన్ను నువ్వేం అనలేదా? నన్ను ఏం చేయలేదా? చెప్పు బాబాయ్, కింద దించుకుంటావు ఇంతలా. చేసేది ఏమున్నది, ఇప్పుడు అయిపోయింది అంత మంచిగా హ్యాపీగా గడిపేసాము లైఫ్ ని, ఇంకా చాలు అన్నా అర్థం. ఏం చెప్పాబాయ్, ఏంది తల దించుకొని అట్లా ఉంటే పిన్ని ఇంతగా రచ్చ చేసిందని చెప్పి ఇప్పుడు నీ నిజ స్వరూపం బయటపడింది నాకు అట్లా. అంటే నువ్వు ఏవి పడితే అవి కొనుక్కుంటూ ఇచ్చి అన్ని చేసుకుంటూ అన్ని ఆశ పెట్టి నువ్వు ఇట్లా చేసినావు నాకు. నేను అదే అర్థం చేసుకోలేకపోయినా. అందరిలో ఇప్పుడు నలుగురిలో నవ్వుల పాలైనా. నేను చూసిన తర్వాత చాలా ఇష్టమైంది, మంచిగా వాడుకొని వదిలేయాలనుకున్నా. ఇంకా నాకు తిన్నంత వరకు తిన్నా, ఇప్పుడు నా మొహం కొట్టింది. నాటుగా సమాధానం ఇచ్చిండు, చాలా నాటుగా. ఇంకా మీకు ఇంకా కావాలా మీ బాబాయ్? ఇప్పుడు చెప్పమ్మా, నా బాబాయ్ ఏ కావాలన్నోగా చస్తా అని బ్లాక్ మెయిల్ చేసుకుంటా ఉంటావు. ఇంకా నేను భయపడి ఇంకా దగ్గర అయినా.
ఇప్పుడు నాకు అవసరం లేదు. అవసరం లేదా ఇప్పుడు వరకు ఏదో అంటివి కదా, ఏడ్చేది ఏడ్చడం ఇంకా ఇంకా తన్ని కొట్టడం అన్నీ చేసి ఏడ్చినావు కదా, ఇప్పుడు ఎట్లా నీకు అలా అనిపిస్తుంది బాబాయ్? ఇంత మోసం చేస్తావా? నీలాంటి మాటలు విని ఇంతవరకు నేను వచ్చినది నా చెప్పుతో నేను కొట్టుకోవాలి, నా పరువు మొత్తం తీసినావు. వాళ్ళ ఇంటి నుంచి కూడా బయటకు వచ్చేసింది, ఇంటి నుంచి కూడా గంటేసిర్రు. కొంచెం అన్న సిగ్గులేదా నీకు? ముందే ఉంటాం సార్ మనం. బాబాయ్ అయితే అని చెప్పినా ఇంతవరకు తీసుకొచ్చి ఇప్పుడు ఏం నడు రోడ్ల మీద పడేసి చస్తా అని బ్లాక్ మెయిల్ అమ్మాయిది కూడా నాకు బాబాయ్ అయితే నువ్వు అని చెప్పింది. అదే ఏదో మాయ మాటలు చెప్పిండు రాసుకెళ్ళి. అప్పుడే కన్నేశాడు కదండి. మాయ మాటలు చెప్పి ఇప్పుడు పిన్ని రివర్స్ లో ఇట్లా అయితేను ఇంత దారుణానికి. అదే ఇప్పుడు బయట పడింది కాబట్టి అమ్మా, బయట పడకుండా ఉంటే మళ్ళీ నువ్వే రంభ, నువ్వే ఊర్వశి, నువ్వే మేనక. బయట పడింది కాబట్టి చచ్చిపోతా ఉంటుంది కదా, బెదిరించిందని చెప్పుకుంటున్నాడు. చాలా కన్నింగ్ ఫెల్లో ఉన్నాడు, చాలా కన్నింగ్. ఆయన వైపుకి మొత్తం తిప్పేసుకుంటున్నాడు. బొమ్మ నాదే పొలుసు నాదే. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను మేడం, ఇలాంటి వాళ్ళకి మంచి బుద్ధి రావాలి చేసి ఇప్పుడు అనమాట ఇంత నంగలా మాట్లాడుతున్నాడు. నేను వద్దు అనే చెప్పాను, నువ్వు ఎందుకున్నావు? మరి నేను ఫోన్ చేసినప్పుడల్లా నువ్వు నా మొగుడితో నువ్వు మాట్లాడేది ఏంటంటే నువ్వేమన్నా కరెక్టే అమ్మా, ఆమె కూడా నష్టపోయిందమ్మా. కాదు మేడం, ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు పెడతా ఉంటుంది కదా, ఇప్పుడు మా ఇద్దరి ఫ్యూచర్ లో దెబ్బ కదా, మా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నేనేమన్నా ఫస్ట్ నుంచే మొత్తుకున్నాను. ఇది సార్ మ్యాటర్. ఆగమ్మా ఆగు, ఇది సార్ మ్యాటర్. ఏంటి తెలుసా, ఇట్లాంటి పెళ్ళాలు ఉండేంత సేపు ఇట్లాంటి మొగుళ్ళకి కొదవలేదు. ఏ అమ్మాయి దగ్గరికైనా పోతారు, ఎంతమంది అమ్మాయిల దగ్గరికైనా పోతారు. రేపొద్దున దొరికినాడు మాత్రం ఇట్లా వీళ్ళు ఎస్కేప్ అవుతారు. వీళ్ళ మీద కేసులు వాళ్ళు పెట్టమంటే అలా పారేళ్ళు అడ్డుపడతారు. ఇంక ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడు బుద్ధి వస్తుంది సార్? ఇప్పుడు ఏమంటాం చూసారా, నా మొగుడు జైలుకి వెళ్తే మేము అన్యాయం అయిపోతాం, మా పిల్లలు రోడ్డు మీద పడతారు ఎట్లా అంటుంది. కాదు మేడం, మరి నేను వద్దు అని చెప్పాను కదా, నీకు వద్దు అన్నప్పుడు బ్రేక్ అవ్వచ్చు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు, తను చస్తా అంటుంది కాబట్టి నేను ఉన్నాను తనతో అని చెప్పేసి. ఒక్క చేతితో చప్పుడు రాదు, రెండు చేతులు కలిసాయి కాబట్టి చప్పుడు అయ్యింది. నేను దాంట్లో నేను తప్పలేదన్నా, నేను వద్దు అని చెప్తున్నా. ఆడపిల్ల కాబట్టి అమ్మాయి ఫోన్ చేసినప్పుడు తను ఏమన్నది, నాకు బాబాయ్ కావాలో నేను బాబాయ్తో వీళ్ళిద్దరు ఒకటే అయ్యి నన్ను గ్యాంబ్లింగ్ చేసిండు. ఇప్పుడు తినకి తెలిసినమ్మటే ఇట్లా అవుతుంది, తను మాత్రం మెల్లగానే చేసేవలసినవన్నీ చేసిండు. నేను ఒకటి చెప్తున్నా, మీరు చెప్పే దాంట్లో అయితే తప్పలేదు. ఒక మొగుడికి ఇబ్బంది వస్తుందంటే ప్రేమ ఎంతో కొంత మొగుడి మీద ఉంటుంది, స్టార్టింగ్ నుంచే ఉన్నది. ఇక్కడ మన దగ్గర తీసుకొచ్చింది హస్బెండ్కి అంటే ఎంతో కొంత ప్రేమ ఉంటేనే తీసుకొచ్చింది. ఇక్కడ నేను చస్తా అని బ్లాక్ మెయిల్ చేయించుకుంటా, మళ్ళీ తర్వాత పిల్లని వదిలేయి మనం ఉందాం అది అని చెప్పేసి మొత్తం అసలు అలా అనగానే నువ్వు వెళ్ళిపోతావు. అన్ని అయిపోయిన తర్వాత ఆమెనే అని చెప్తున్నావు. నాకు ఇంట్లో నుంచి తినే వల్ల పంపించేస్తారు మేడం, బయటికి పంపించేసిన తర్వాత అన్ని చూసుకుంటున్నాడు కదా అని చెప్పి తినేం చేసినా నేను ఒప్పుకున్నా మేడం. నువ్వు ఇంటికి వెళ్ళిపో అమ్మా, ఇంకా ఇలాంటి రాస్కెల్స్ ఇంకా సొసైటీలో చాలా మంది ఉన్నారు, నువ్వు ఇంటికి వెళ్ళిపో. రేప్ కేసు పెడతాను మేడం తిని మీద, నాకు ఇంకా బయటకు కూడా రాడమ్మా. ఇప్పటిదాకా ఆమె ఓన్లీ కేసు అంటేనే బాధపడింది, వద్దు మేడం అని చెప్పి ఇప్పుడు రచ్చ రంబోలా చేస్తున్నా మేడం. మాటలతోనే అన్ని చేసి ఎవరు చేశారు? నువ్వు చేసుకున్నావు, నువ్వు తలవంపులు తెచ్చుకున్నావు నువ్వు. నేను వద్దని చెప్పినా, నీకు 100 సార్లు ఫోన్ చేసినప్పుడు నీ ఫోన్ ఎత్తితే ఈయన ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తినప్పుడల్లా నువ్వు ఫోన్ ఎత్తినది అంటే అప్పుడు ఆ ప్రేమలో మునిగి ఉండే, అందుకే చెప్పింది. ఇప్పుడు ఇప్పుడు ఏ మగోడైనా ఉంటాడు, ఇవాళ రేపు జనరేషన్ ఎలా ఉందంటే ఒక మగోడు ఒక్కరితో ఉంటాడని నమ్మకం లేదు. ఇప్పుడు భార్య అనే ప్రపంచం బయట 100 మందితో తిరిగి వస్తారు, 100 మంది సమాజానికి ఏం చెప్తావు? అది నీ మొగుడిని కూడా చెప్పుకో, 4 దంచు, నీ పక్కనే ఉన్నాడు కదా. నేను చెప్తూనే ఉన్నాను కదా, నేను చెప్తూనే ఉన్నా నాకు అదే కావాలా, నాకు ఇన్నే కావాలన్నారు ఇద్దరు. నిన్న రాక కూడా ఇవాళ ఇక్కడికి వచ్చిందా కూడా నాకు తనే ఇక్కడ ఫస్ట్ లో మీరు కూడా చూసారు కదా, నాకు ఆయన కావాలా ఆయన నాకు కావాలని ఇద్దరు కూడా. ఇప్పుడు మాయ మాట మార్చారు ఇద్దరు కలిసి. మరి తర్వాత ఏం చేస్తారు ఎవరికి తెలుసు, మళ్ళీ కలవచ్చు చాటున. అదే సార్ నేను అనేది చెప్పలేం కదా. లేదు సార్, నేను రేప్ కేసు పెడతా తన మీద, ఎందుకంటే నన్ను చీటింగ్ చేసి ఇట్లా వాడుకున్నాడు. ఇంకా మీరు ఖచ్చితంగా రేప్ కేసు పెట్టండి, చట్టపరంగా మీకు చాలా రైట్స్ ఉన్నాయి, ఫ్రాడ్ చేసిండు మీతోటని. అయితే మీ ఇద్దరు రిలేషన్షిప్ కూడా ఇక్కడ ఒక కూతురు తండ్రి రిలేషన్షిప్, ఇది టబూ రిలేషన్షిప్ అంటారు. ఇలాంటి రిలేషన్షిప్స్ అనేది అనెథికల్, అసలు మన లాలో అనేది దీన్ని యాక్సెప్టే చేయరు. దాంట్లో తను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కానీ లేకుంటే లివింగ్లో ఉండడం కానీ అది కరెక్ట్ అయిన అసలు ప్రాసెసే కాదు. ఒకవేళ మీరు వెళ్ళేసి రేప్ కేసు పెడతా అని చెప్పినా కూడా నాకు తెలిసినంత మట్టుకు అది యాక్సెప్ట్ కాదు. ఎందుకంటే మీరు తనకు అగ్రీతోటే కన్సెంట్ తోటే తనని ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈరోజు ఇలా జరిగిందని వెళ్ళి నేను రేప్ కేసు పెట్టేస్తా అంటే చాలామంది అమ్మాయిలు ఇలానే చేస్తున్నారు.
ఇప్పుడు కన్సెంట్ ఇచ్చారు, తెలుసు పెళ్లి చేసుకోలేము, ఏదో ఏదో టైంపాస్ కోసం చేసుకున్నారు, కథం ఇప్పుడు నాకు మోసం చేసినావు, నాకు అడ్డం తిరిగినావు అని చెప్పేసి రేప్ కేసు పెట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని నేను అనుకుంటున్నా పర్సనలీ. ఐ థింక్ ఇప్పుడు అయింది జరిగిన తప్పుకి సర్దిద్దుకోవడం ఇక్కడ కరెక్ట్ అయిన జస్టిస్ అనుకుంటాను. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళేసి ఇప్పుడు వాళ్ళ వైఫ్, 2 పిల్లలు రోడ్డున పడడం కన్నా ఇప్పుడు జైలుకి వెళ్తాడు అనుకోండి మేడం, జైలుకి వెళ్తాడు, ఇంకా ప్రొసీజర్ ఉంటుంది, కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది, రేపటి రోజున చాలా టార్చర్ అన్నట్టే, అది ఒక మెంటల్ టార్చర్, సంపాదించలేకపోతాడు, అంత మెంటల్ టార్చర్. కొంతమంది అయితే సూసైడ్స్ చేసుకుంటారు ఇలాంటి కేసులు, పెద్ద పెద్ద కేసులు పైన పడతాయి. సో అదంతా ఎందుకు, ఇప్పుడు మీరిద్దరు ఏదో సామరస్యంగా కూర్చొని మనం అందరం సమక్షంలో ఒక పేపర్ రాయించుకొని దీన్ని పీస్ఫుల్గా కంక్లూడ్ చేసుకుందాం. సో ఏం లేదమ్మా, మీరు కేసు పెడితే పెట్టుకోండి, మీకు ఆ ఫ్రీడమ్ ఉంది. కానీ నేను చెప్పేది ఏంటంటే కేసు దాకా వెళ్ళి దాన్ని ఇంటి విషయానికి బయట పెట్టుకోవడం కన్నా మీరు కూర్చొని ఏదో ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒక పేపర్ రాయించుకొని ఎవరికి వారు విడిగా ఉండి మళ్ళీ ఎక్కడైనా ఫ్యామిలీ ఫంక్షన్స్లో కానీ ఎక్కడైనా కలిసినా కూడా హాయ్ హౌ ఆర్ యూ, బాగున్నారా అని చెప్పేటట్టు మాత్రం రిలేషన్షిప్ పెట్టుకోవాలి. అది నేను పర్సనలీ అనుకుంటున్నాను. ఇంకా తర్వాత విషయం మేడం చెప్తాను. మీరు ఇదే కంటిన్యూ చేస్తాము సరే, ఇప్పుడు మాత్రం 10 మందిలో తెలిసింది, బయటికి వెళ్ళిన తర్వాత మేము ఫోన్లో మాట్లాడుకునేది, సీక్రెట్గా కలిసేది ఎవరికి తెలుస్తుందిలే అని మీరు అనుకుంటుండొచ్చు, మిమ్మల్ని అండి మీరు అనుకుంటుండొచ్చు. అలాంటిది మాత్రం మళ్ళీ జరగకూడదు. ఈసారి జరిగితే మాత్రం ఇంకా డైరెక్ట్ జైలుకే వెళ్తారు. అప్పుడు వీలు కాదు, మేము కలిసి పెడతాం ఇంకా కేసు ముందుండి. ఇంకా ఆ అమ్మాయిది అయిపోయింది, సరేలే ఇంక ఈ అమ్మాయిని వద్దంటున్నారు, ఈమె నన్ను ఇలాగే టార్చర్ చేస్తుంది, ఇంక ఈమెతో నేను వేగలేను అని చెప్పి ఇంకొకరు దొరికారు కదా, ఇంకెక్కడో ఏదో ఫంక్షన్లో పెళ్ళిళ్ళలో దొరికారు కదా అని ఇంకొకరిని తెచ్చుకున్నారనుకోండి, అప్పుడు కూడా ఖచ్చితంగా కేసు పడుతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వండి, ఇప్పటి నుంచైనా మీరు మాట్లాడతారా, మీ బాబాయ్ అని చెప్పేసి కలుస్తారా? నేను మాట్లాడను సార్. మీరు మాట్లాడతారా, కలుస్తారా? అంటే కలవడం అంటే ఆ విధంగా కాదు, మాట్లాడడం అంటే ఆ విధంగా కాదు. తప్పు చేశారని మీకు అనిపిస్తుందా? మీకు అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఇద్దరు కూడా తప్పు చేశారు, ఇక్కడ ఇద్దరు మిస్టేక్ ఉంది. మీరు వెళ్ళి కేసు పెట్టినా తనకే ప్రాబ్లము, తను వెళ్ళి కేసు పెట్టినా కేసు కానే కాదు, అది అసలు యాక్సెప్టే చేయరు. కానీ మీరు ఏదైనా చేస్తే మాత్రం ఇబ్బంది పాలవుతాడు. అది మీకున్న రైట్స్, అది లేడీస్కున్న రైట్స్ మేడం ఈ రోజులలో. ఒకటి చెప్తున్నా, ఇది అయింది ఏదో జరిగిపోయింది, ఏదో తప్పు జరిగిందని వదిలేయండి. మీరు కూడా ఇంకోసారి ఆమె నచ్చింది, ఈమె నచ్చింది, ఈమెతో మోజు తీర్చుకుంటా అట్లానే అలాంటి స్టెప్స్ ఏది తీసుకోకూడదు. తీసుకుంటే మాత్రం స్వయంగా మళ్ళీ ఒకసారి కంప్లైంట్ మీ వైఫ్ మాకు ఇచ్చింది అనుకోండి, అది సీన్ సితారా అయిపోతుంది క్లియర్గా. ఇప్పటి నుంచైనా బాగుండండి, హ్యాపీగా ఉండండి. ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాయించుకుందాం, ఎంఓయూ రాయించుకుందాం మేడం వీళ్ళతోటి. మళ్ళీ ఇప్పుడు కూడా ఇలాంటి పనులు చేయము, ఏదైనా పని చేస్తే మాత్రం వైఫ్ అనేది వెళ్ళేసి పోలీస్ స్టేషన్లో 498A కానీ, మెంటల్ క్రూయాలిటీ కానీ, అడల్టరీ కేసు అయితే లేదనుకోండి, వేరే ఏదైనా కేసెస్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఉంటుంది కానీ సార్, ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా బయటకు పంపించేశారు. దీనిక అసలు నిరాధారణ అయిపోయింది, మొత్తం ఎవరు లేకుండా అయిపోయింది ఇప్పుడు ఈ అమ్మాయికి. ఈ అమ్మాయికి ఆ న్యాయం అనేది కలగాలి కదండి, వాళ్ళకి అప్పచెప్పాలి, వాళ్ళకి కూడా మనం చెప్పాలి. కొన్ని రోజుల దాకా మన టీం మెంబర్స్తో కలిపి ఆమె కొంచెము సపోర్ట్గా ఉందాం, అబ్జర్వేషన్గా ఉందాం. ఈయన సంపాదించిన దానిలో కొన్ని రోజులు అమ్మ అడ్జస్ట్ అయిన దాకా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పిన దాకా మరి ఎడకపోతుంది, నిలువ నీడ కూడా లేదు కదా సార్, కొంచెం అది రాయించాలి ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వండి. తర్వాత మీ మమ్మీ వీళ్ళ మదర్ ఫాదర్ తోటి కూడా మీరు మాట్లాడి కొంచెము ఈమెకి మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఒక రెస్పెక్ట్ వచ్చేలా చేయండి, అది మీ బాధ్యత. అది మీరు తీసుకోండి, మీరు తీసుకున్నారు అనుకోండి మళ్ళీ అవకాశం అవుతుంది, అక్కడ అడ్వాంటేజ్ కూడా పోతాయి. ఏమన్నా ఇచ్చేది ఉంటే కూడా నువ్వే ఇయ్యమ్మా, నీ చేతులతోనే అమ్మా, నువ్వే పలకరిస్తూ ఉండు, అప్పుడప్పుడు ఆమె నువ్వే చూస్తూ ఉండు. నేను అప్పచెప్పావంటే మళ్ళీ మొదటికి కూడా బాగా చూసుకున్నాను మేడం. సంతోషం అమ్మ, పోన్లే ఇప్పుడు ఎట్లాగో ఆమె యాక్సెప్ట్ చేస్తుందిలేండి సార్, ఇంత అదే ఆమె కూడా యాక్సెప్ట్ చేస్తుంది సార్. ఇదిగో ఆ భర్త అట్ట అంత తప్పులు చేశాడని తెలుసు కూడా ఆమె కూడా యాక్సెప్ట్ చేసి పిల్లల కోసం రాజీ అవుతుంది. ఈయన మాత్రం చేసేదంతా చేసి సూపర్ సార్, అసలు చేసేదంతా చేసి చేయకు నాయన, ఇంకా ఇవన్నీ ఏం చేయకు, వీళ్ళతో మనం రాయించుకుంటాం సార్, మంచి పేపర్లు రాయించుకుంటాం. ఇంకెప్పుడు ఇలా చేయనే సారీ, తప్పైంది. మన పిల్లల కోసం నేను అసలు నమ్మను, నువ్వు మారిదాకా నేను నమ్మను. ఇప్పుడు ఇంత సార్లు వాళ్ళు చెప్పిన తర్వాత నేను చెప్తున్నా కదా, అసలు నేను నమ్మను, ఉన్నా అన్నట్నే ఉంటా అంతే. మారిపోయిన సరే ఒకసారి చూడండి అమ్మ, కొన్ని రోజుల దాకా చూడండి. లేదు సార్, మీరు చెప్తున్నారు కాబట్టి తను నా దగ్గర ఉంచుకుంటానే తప్ప తను మారినా అన్ని నాకు నమ్మకం కలిగినప్పుడే తనతో ఉండగలుగుతుంది. కానీ తెప్పిస్తాడేమో చూడు బాబు, ఆ నమ్మకం పోగొట్టినావు నువ్వే మళ్ళా దాన్ని సరి చేసుకోవాలి. సరేనా? అందరూ కూడా మంచిగా నిమ్మలంగా ఒప్పుకున్నారు,
హ్యాపీగా ఉండండి బాబు. దీనికి ఒక గుడ్ ఎండ్ అనేది వచ్చింది. మంచిగా వచ్చింది సార్. ఓకే. అమ్మ జాగ్రత్త, ఇంకోసారి ఇలాంటి కేటుగాళ్ళు అని నేను చెప్పను. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెళ్లి వయసు వచ్చింది, రేపు పేరెంట్స్ మంచి సంబంధం చూస్తారు, మ్యారేజ్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి లైఫ్. సరే సార్, సరే సార్, ఓకే వెళ్ళొస్తాం సార్. చూసారు కదండి వైష్ణవి కథను. అసలు అమ్మాయిలందరూ కూడా యుక్త వయసు వచ్చేసరికి ఎవ్వరు ప్రేమగా పలకరించినా అది బాబాయో, తాతయ్యో, అన్నయ్యో, లేకపోతే వరుసకు ఎలాంటి వారైనా సరే వాళ్ళు పక్కన కూర్చోపెట్టుకొని ఒక ప్రేమ పలకరిస్తే అది అట్రాక్షన్ అనుకొని మాయలో పడిపోతూ ఉంటారు. పాపం వాళ్ళు ఆ సమయంలో ఎవరైనా సరే ఆ ప్రేమకి లొంగిపోయి వారిని వారే అర్పించేసుకుంటూ ఉంటారు. ఇలాంటి కథలు ఎన్నో, ఇంకెన్నెన్నో ఇలాంటివి తరచూ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. కనుక మనము ఈ షోనంటే ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకు చూపగలిగాము. ఇక్కడికి రాని వారు ఎంతోమంది ఉంటారు. వారందరికీ ఇప్పుడు జరిగిన ఈ ఉదంతం ఒక కనువిప్పు కావాలి. దయచేసి మీరెవరూ కూడా అలాంటి మాయల్లో పడకండి. అయితే జనరల్గా ఈ రోజుల్లో చాలా జరుగుతున్నాయి ఇలాంటి. జస్ట్ ఇక్కడికి వచ్చేసి ఇలా సాల్వ్ చేసాం కదా, ఇలానే కాదు. యాక్చువల్లీ రియల్ లైఫ్లో ఏంటంటే తలలు నరుక్కుంటారండి, గొడ్డలతో చంపుకోవడాలు జరుగుతాయి. చాలా క్రిమినల్ యాక్ట్. ఒక చిన్న ఏదో సరదాకి ఏదో మోజు కోసం చేసిన విషయమే తలలో నరుక్కోవడాలు, ఒక మర్డర్ దాకా కూడా వెళ్ళిన కేసెస్ మేము చూసాం. సో ఇలాంటి సంబంధాలు అనేది ఎప్పటికైనా కూడా డేంజరస్. అలాగే భార్య తన కుటుంబంలో భర్తని కాపాడుకోవాలి, తన పరువుని నిలబెట్టుకోవాలి. 4 గోడల మధ్య ఉన్నదాన్ని బయటికి తీసుకొని రాకూడదు, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళకూడదని ఇంకా నలిగిపోతూ ఉన్నారు. భర్తను కాపాడుకునే సిచ్యువేషన్లో తనని, తన కుటుంబాన్ని రోడ్డు మీదకి తెచ్చుకుంటుంది లేదా సూసైడ్ చేసుకుంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకుండా ఇంకొకసారి ఇలాంటిది మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకునేలాగా చేయాలి అని అంటే మీ కుటుంబంలో జరుగుతున్న దానిని పోలీస్ స్టేషన్ వరకైనా సరే, రోడ్డు మీదకైనా సరే తీసుకొని రండి. మీ భర్తలను కాపాడుకుంటూ మీ జీవితాలు నాశనం చేసుకోకండి.